అందరికీ నమస్కారం అండి. సీతా మహాలక్ష్మి, ప్రియాంక ఇద్దరు ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఒకే ఆఫీస్‌లో పనిచేయటం కారణంగా ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఒకరినొకరు పేర్లతో సీత, ప్రియ అని పిలుచుకుంటూ వింటారు. సీత కొంచెం నెమ్మది. ఏది బయటికి చెప్పలేదు. ప్రియ ఏమో స్పీడు. ఎప్పుడెప్పుడు పని తెప్పించుకుందామా అన్నట్లు ఉంటుంది. సీత, ఈ బాస్ ఎప్పుడు పోతాడో ఏమో! ఎంత పని చేసినా ఏదో ఒక పెంక పెట్టి సరిగ్గా చెయ్యలేదు అంటాడు అని విసుక్కుంటూ అంటుంది ప్రియ. ఏమైందే అని సీత అడగ్గా, మళ్ళీ ఈ ఫైల్‌లో కరెక్షన్స్ ఉన్నాయంట. మార్చమని చెప్పి ఫైల్ పంపించాడే. ఉదయం ఫైల్ ఇచ్చా. అప్పుడే చూసి కరెక్షన్ చేయమంటే చేసేదాన్ని కదా! సరిగ్గా ఇంటికి వెళ్ళే సమయంలో కరెక్షన్ చేయమని ఇస్తే ఎలా చెప్పు? ఇది చేస్తూ కూర్చుంటే ఇంటికి వెళ్ళటం బాగా లేట్ అవుతుంది అని చాలా కోపంగా అంటుంది ప్రియ. సర్లేవే, ఇప్పుడేమనుకోని ఏం లాభం, ఇద్దరం కలిసి ఫైల్స్ చెక్ చేద్దాంలే అంటూ ప్రియ చేతిలో ఉన్న ఫైల్ అందుకుంది సీత. వద్దులే, ఇప్పుడు చేస్తే అర్ధరాత్రి అయిపోతుంది. లోపలికి వెళ్ళి పనుంది, రేపు వచ్చి చేస్తామని చెప్తా. వింటే విన్నాడు, వినకపోతే అప్పుడు చెప్తా వాడి పని అంటూ తాచుపాములా బుసలు కొడుతూ బాసు క్యాబిన్లోకి వెళ్ళింది ప్రియ. 5 నిమిషాల తర్వాత ప్రపంచ యుద్ధం గెలిచిన దానిలా వస్తూ, పదవే పోదాం, పొద్దున చేస్తానని చెప్పాను ఒప్పుకున్నాడు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. దీనికున్న ధైర్యం 10% ఉన్నా నా జీవితం బాగుండేది అనుకుంటూ తన వెనకాలే నడిచింది సీత. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ వెళ్ళి ఫైల్ కరెక్షన్స్ పూర్తి చేసి, ప్రియా, నువ్వు వెళ్ళి బాస్కి ఇయ్యవే, వాడు చూపులు చేష్టలు నాకెందుకు ఇబ్బందిగా అనిపిస్తాయని చెప్పి ప్రియ చేత ఫైల్ పంపిస్తుంది. ఇంకా మిగతా పని స్టార్ట్ చేస్తుంది సీత. కాసేపటి తర్వాత ప్రియ సీత క్యాబిన్ దగ్గరికి వచ్చి, చూడవే, మన ఆఫీసులో కొత్తోడొకడొచ్చాడు అంది. అప్రయత్నంగా సీత ఎవరొచ్చారంటూ ఆఫీస్ మొత్తం కళ్ళతోనే ఒకసారి చూస్తుంది. సీత ఎదురు టేబుల్ మీదే చూడచక్కని కళ్ళు, గుండ్రటి మొహం, చాలా బాగున్నాడనిపిస్తుంది. ఇప్పుడే జాయిన్ అయ్యాడు, ఎప్పుడు రిజైన్ చేస్తాడో అంది ప్రియ. అవేం మాటలే, ఎదురుగా ఉన్నాడు, వినపడితే బాగుండదని చెప్పి చేతి మీద కొట్టి కాఫీ తాగుదాం పదా అని చెప్పి ప్రియని కాఫీ మిషన్ దగ్గరికి లాక్కొచ్చింది సీత. అవతలి వారు వింటారన్న భయం కూడా లేదు నీకు. మొండి ఘటానివి, చదువుకున్నావు కదే, తిట్ల దండకం అందుకుపోయింది సీత. బాబోయ్ తల్లి, ఆపవే, బాసుగాడి టార్చర్ తట్టుకోలేక ఇప్పుడే నలుగురు మానేశారు. వీడిని చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నాడు, వీడెప్పుడు రిజైన్ చేస్తాడని అలా అన్నా. అంతేకాని తన మనసులో మాట చకచకా చెప్పేస్తుంది. ఏంటే, వాడు వీడు అనుకుంటా మర్యాద ఉండొద్దు, తెలియదుగా తనెవరేంటో అలా అనకూడదని మళ్ళీ క్లాస్ మొదలుపెట్టింది సీత. ఆపేసేయ్, నీ మాటలు నీ గొంతులోనే ఆపేయ్, నా చెవిలో వేసి వేధించకే, నీకన్నా ఆ బాసే నయము, కొన్ని మాటలని పంపించేస్తాడు అని చెప్పి చెయ్యి పట్టుకొని మళ్ళీ ఆఫీస్ లోపలికి తీసుకువచ్చింది ప్రియ ఈసారి. మరుసటి రోజు బస్సు లేటు కారణంగా సీత ఆఫీసుకి లేటుగా వస్తుంది. ఆ అబ్బాయి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. తన వైపు చూసింది కానీ మాట్లాడలేదు. కూర్చొని పని చేసుకుంటూనే ఇంతలో వచ్చింది దెయ్యం. రావే, నీకొకటి చెప్పాలి అంటూ క్యాంటీన్లోకి తీసుకెళ్ళింది. ఏమైందే, ఏదో కొంపలు మునిగిపోయినట్టు లాక్కొచ్చో. 8వ అద్భుతమే మన బాసు. ఆ సలీం గారిని తెగ పొగిడాడే, యువర్ రియల్లీ జిమ్ అన్నాడు అంటూ ప్రియ చెప్పుకుంటూ పోతుంది. సీత వింతగా చూస్తుంది. ఏమైంది, నన్ను అలా చూస్తున్నావు అని చెప్పేదల్లా ఆగి తిరిగి ప్రశ్నిస్తుంది ప్రియ. నువ్వెవరి గురించి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు అని సీత అనటంతో, ఒసే పిచ్చిదానా, నేను చెప్పేది ఎవరి గురించో కాదు, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి గురించి. అతని పేరు సలీం అంట. అతను చేసిన పని చూసి బాస్ తెగ పొగిడాడంట. 4 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం, మన గురించి ఎప్పుడైనా పొగిడాడా చెప్పు అంటూ కొంచెం ఉక్రోషంగా అంటుంది ప్రియ. అంతేకాదు, బాస్ ఇచ్చిన వర్క్ టైం కంటే చాలా ముందే ఇచ్చేశాడంట. నువ్వొక్కడు ఉంటే చాలు, ఆఫీస్ నడిచేస్తుంది అంటూ పొగడ్తలతో ముంచాడంట అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్తూ ఉంటుంది ప్రియ. సర్లేవే, వదిలే, ఎవరి టాలెంట్ వాళ్ళది. బాస్ అంత పొగిడాడు అంటే మంచిదే కదా, మనకెందుకు తెలియని వాళ్ళ గురించి, పద అని చెప్పి మళ్ళీ వర్క్ ప్లేస్కి తీసుకువస్తుంది సీత. ప్రతిరోజు అందరికన్నా ముందే వచ్చి సలీం వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియ సీతకు చిన్నగా వినపడ్డట్టు, ఏంటి, నిన్న సాయంత్రం మనం వెళ్ళేటప్పుడు ఏవో పని చేస్తూ కనపడ్డాడు, ఉదయం వచ్చేలోపు మనకన్నా ముందున్నాడు, కొంపదీసి ఇంటికి పోకుండా ఇక్కడే పని చేస్తున్నాడా ఏంటి గురుడు అని ఎటకారంగా అంటుంది. దానికి చిన్నగా నవ్విన సీత, ఉద్యోగం వచ్చి కొత్త కదా, అందుకే కొంచెం తొందరగా వస్తున్నట్టున్నాడు, పోనీగా మనలాగే లేట్ అవుతుందిలే,
కొత్తకు వింత కదా అనగానే నిజమేలే, మనం కూడా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఇలాగే వచ్చాంలే అని నవ్వుతుంది ప్రియ. ఇద్దరూ అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో సడన్గా హాయ్ అంటూ పలకరించాడు సలీం. ఇద్దరూ కూడా హాయ్ చెప్పి తన మాటలు విన్నారేమో అనుకుంటూ ఎవరి చైర్లో వాళ్ళు కూర్చుంటారు. ఆ రోజు ప్రియా సీతకి ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ చూస్తే పోలవరం ప్రాజెక్ట్ అంత పెద్దదిగా ఉంది. ఎంత చేసినా తరగటం లేదు. టైం ఏమో మంచులా కరిగిపోతుంది. రేపొచ్చి చేద్దాంలే, ఇప్పుడు అయ్యేలా లేదు అని ప్రియ బాస్కి విషయం చెప్పడానికి క్యాబిన్లోకి వెళ్తుంది. 2 నిమిషాల్లో డల్గా మొహం వేసుకొని కంప్లీట్ చేసే వెళ్ళమన్నాడే చెత్తనా కొడుకు అంటూ బూతుల పురాణం మొదలుపెట్టింది ప్రియ. ఇక తప్పదు కదా, తిట్టడం ఆపి పని మొదలు పెట్టవే అన్నది సీత. నా వల్ల కాదే, సాయంత్రం ఇంటికి వెళ్ళేటయా అన్న పని చెప్తే నా మెదడు అస్సలు పనిచేయదు. ఇప్పుడు ఏం చేయాలి అని తల మీద చేతులు వేసుకుంటుంది ప్రియ. కాసేపు ఆలోచించిన ప్రియ సీత దగ్గరికి వెళ్ళి, ఆ పంది మొఖమోడున్నాడా లేదో చూడవే అంది. పంది మొఖమా? ఎవరే అని సీత అంటే, అబ్బా నీ మట్టి బుర్రకి ఏమీ అర్థం కాదు, ఎదురుగా ఉన్న సలీంగాడు ఉన్నాడా లేదా చూడు అనగానే కొంచెం తల పక్కకు ఉంచి, ఉన్నాడే, ఏదో వర్క్ చేస్తున్నాడు అంటుంది సీత. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడే అది అమలు చేస్తా అంటూ ప్రియ సలీం టేబుల్ దగ్గరికి వెళ్ళి సలీం గారు అని పిలుస్తుంది. సీతకి ప్రియ ఏం చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. ఇప్పటి వరకు కనీసం పలకరించిన ప్రియ సలీం గారంటూ తన టేబుల్ దగ్గరికి వెళ్ళటంతో ఒక్కసారిగా తుల్లిపడ్డాడు. వెంటనే తేరుకుని చెప్పండి అన్నాడు. మా ప్రాజెక్టులో కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం చెప్తారా అంటూ సాగదీసి మాట్లాడుతుంది ప్రియ. క్షమించండి, నాకు టైం లేదు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అన్నట్లు మొహమాటం లేకుండా చేయలేను అని చెప్పేస్తాడు. ప్రియకి నెత్తి మీద పిడుగుపట్టినట్లు అనిపించింది. ఒక అమ్మాయి సాయం చేస్తారా అని అంటే అదే మొదటిసారి ఆ అబ్బాయి చేస్తాను అంటాడు, కానీ ఈ అబ్బాయి అంటే చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు అనుకుంటూ సీత దగ్గరికి వెళ్తుంది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఈసారి ప్రియ నోటికి అడ్డు ఆపు లేదు, తిడుతూనే ఉంది బాస్ని సలీంని ఇద్దరిని. సీత కూడా ప్రియ తిట్టేదాన్ని ఆపాలనిపించలేదు. నిజంగానే సీతకు కూడా కోపం వచ్చింది. కొంచెం పని చేస్తే సరిపోతుంది కదా, రోజు ఎక్కువసేపు కష్టపడతాడు, మాకు హెల్ప్ చేయడానికి వచ్చేటప్పటికి టైం లేదంటాడు అని సీత కూడా ఒక 2 తిట్లు అందుకుంటుంది. ఆ సలీం కానీ బాస్ కానీ ఆ తిట్లు విన్నారంటే తిట్లుకే చచ్చిపోయేవాళ్ళు. కస్తీరా తిట్టాక మళ్ళీ ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇప్పుడేం చేయాలి? వర్క్ చేసే మూడు లేదు అనుకుంటే సర్లే ఏదైతే అదయింది, రేపు ఉదయాన్నే వచ్చి పని చేద్దాం. మహా అంటే బాస్ పిలిచి తిడతాడు, మనకి బాస్ తిట్లు ఎక్కువేం కాదులే, అలవాటేగా అనుకుని ఇద్దరూ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరూ పని ఆపి వెళ్ళిపోయారు కాబట్టి తర్వాత రోజు ఆఫీసుకు కూడా అనుకొని ఇద్దరూ ఒకే టైంకి వస్తారు. లోపలికి రాగానే సలీం ఇద్దరినీ చూసి నవ్వుతుంటే వీళ్ళిద్దరికీ విపరీతమైన కోపం వస్తుంది. మనల్ని బాస్ తిట్టడానికి రెడీగా ఉన్నట్లున్నాడు, అందుకే వీడు ఎటకారంగా నవ్వుతున్నాడు అని చెప్పి కోపంగా చూస్తారు. ఇంతలో క్యాబిన్ నుండి బయటికి వచ్చిన బాసు, చచ్చాంరా బాబు, ప్రతిసారి క్యాబిన్లో పిలిచి తిడతాడు, ఈసారి అందరిలో తిడతాడేమో అనుకుంటూ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉండగా బాగా వర్క్ చేశారు. తక్కువ టైంలో అయినా ఎంత బాగా వర్క్ చేస్తారని అనుకోలేదు. రాత్రి చాలాసేపటి వరకు ఉండి ఫైల్ కంప్లీట్ చేసి వెళ్ళారంట కదా, ఉదయాన్నే కరెక్ట్ టైంకి రాలేమేమోనని చెప్పి సలీంకి ఇచ్చారని తెలిసింది. వెంటనే రావటం ఎందుకు, కాసేపు రెస్ట్ తీసుకొని రావచ్చుగా అని బాస్ అనటంతో ఇద్దరూ షాక్ అయ్యి బాస్ వైపు చూస్తారు. ఇలాగే పనిచేస్తూ ఉండండి, కీప్ టప్ అని చెప్పి బాస్ వెంటనే తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కలా లేక నిజమా అంటూ ఒకరినొకరు గిల్లుకొని చూసుకుంటారు. ఇది నిజమే, బాసుకి కానీ మెంటలు వచ్చిందా ఏంటి అని ప్రియ అంటే, అది కాదే, మనల్నిద్దరినీ ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకున్నాడు, తీసేసే ముందు కావాలని అలా అన్నాడేమో అని సీత అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చాడు సలీం. మీరేమీ కంగారు పడకండి, మీకంటే ముందు నేను వర్క్ ఫినిష్ చేసి మీరే ఇచ్చారని చెప్పి బాస్కి ఫైల్ ఇచ్చాను. రాత్రి మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావటంతో అప్పుడు మీకు హెల్ప్ చేయలేకపోయాను, అందుకే ఉదయాన్నే వచ్చి మీరు చేయాల్సిన పని నేను చేసేశాను అని అసలు విషయం చెప్తాడు సలీం. సలీం అలా అనటంతో ఇద్దరికి తప్పు చేశావేమో అన్న బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇద్దరూ ముందు రోజు రాత్రి బండబూతులు తిట్టారు కాబట్టి. కాసేపటి అయిన తర్వాత నిన్న రాత్రి నాన్నకి ఇలా ఆరోగ్యం బాగాలేదు వెళ్తున్నానని చెప్పుంటే
మనం తిట్టుకునే వాళ్ళం కాదు కదా! టైం లేదని వెళ్ళిపోతే ఎవరైనా అలాగే అనుకుంటారు. దీంట్లో మన తప్పేమీ లేదు అని చెప్పి ఒకరినొకరు అపరాధ భావం నుండి బయటికి వస్తారు. అయినా సరే ఎందుకో వాళ్ళ మనసులు అంగీకరించటం లేదు. ఇప్పుడేం చేద్దాం అని సీత ప్రియతో అంటే, మనకు సహాయం చేశాడు కాబట్టి చిన్న ట్రీట్ ఇద్దాం సరిపోతుంది. అప్పుడు మనకి ఏమనిపించదు, సలీంకి ఏమనిపించదు అని చెప్తుంది ప్రియే. సరే వెళ్ళి అడుగు అనగానే ప్రియ వెంటనే సలీం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. సీత దగ్గరికి వచ్చి లక్కీగా ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదంట. ముగ్గురికి కలిపి ఆర్డర్ పెట్టేశా. లంచ్ వచ్చాక కిందకి వెళ్ళి క్యాంటీన్లో తిని వద్దాం, లేదంటే ఇక్కడ తింటే బాసుగాడు ఏడుస్తాడు, ఓకేనా? హుషారుగా కబురందించింది ప్రియ. కాసేపటికి ఫుడ్ వచ్చిందని ఇద్దరినీ పిలిచింది ప్రియ. కిందకి వెళ్ళి కూర్చొని తింటుండగా సీత మనసులో సందేహం వచ్చి, మా ఫైలు మా దగ్గర ఉంది, మీరు ఎలా వర్క్ చేశారు అని అసలు విషయం అడుగుతుంది. దానికి చిన్నగా నవ్వుతూ, మీరేమీ అనుకోకండి, మీరు ఆ పని పూర్తి చేస్తారో లేదో అని అదే పని నాకు కూడా ఇచ్చారు బాసు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పని పూర్తి చేసేశాను. మీకు ఆ విషయం చెప్దామంటే మీ ఇద్దరి ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. ఉదయం వచ్చి కంప్లీట్ చేసిన వర్క్ని రాత్రి లేట్ అయినా సరే పని పూర్తి చేసి మీరు అందివ్వమన్నారని చెప్పి నా ఫైల్ అందించాను. మీరు పని చేసినట్లుగా బాస్కి ఇచ్చాను, అందుకే మీరు చేశారనుకున్నారు. దీనిలో పెద్ద గండికోట రహస్యమేమీ లేదు అని వివరంగా చెప్పాడు. ఏమోనండి బాబు, మొదటి నుంచి మేము ఏ వర్క్ చేసినా బాస్కి అసలు నచ్చేది కాదు. కరెక్షన్స్ అంటాడు, అవుట్పుట్ బాగాలేదంటాడు, ఎక్కడో కరెక్షన్స్ చెప్పడు, ఫైల్ మొత్తం కరెక్షన్ చేయమంటాడు, చిరాకు వచ్చేది అని ఈ మధ్యకాలంలో బాస్తో పడ్డ ఇబ్బందులన్నీ ప్రియ ప్రస్తావన తెస్తుంది. దాదాపు సీత మనసులో కూడా అదే భావన, కానీ బయటికి చెప్పలేదు. అయ్యో మీరు అలా అనకండి, మీరు చేసే వర్క్ చాలా బాగుంది. నేను మీరు చేసిన ఫైల్స్ చూశాను, కానీ మీరు ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఆ చిన్న కరెక్షన్ చేసుకుంటే చాలు అని బాస్కి ఏ విధంగా వర్క్ నచ్చుతుందో వివరంగా చెప్తాడు సలీం. సరే, ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పటి నుండి మన ముగ్గురు ఫ్రెండ్స్, ఓకేనా అని అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. సరేనండి అని తల ఊపుతాడు సలీం. ఇక పదండి, ఇంతసేపు లంచ్ బ్రేక్ తీసుకున్నారని మళ్ళీ బాసులు పెట్టే కేకలు క్యాంటీన్లోకి వినపడతాయంటూ ప్రియ అనగానే ఇద్దరు టక్కున లేస్తారు. ఇక ఆ రోజు నుండి ఏ ప్రాజెక్ట్ వర్క్ చేసినా ఫినిషింగ్ సలీం చెక్ చేసి బాస్కి అందించేవాడు. తక్కువ రోజుల కాలంలోనే ముగ్గురు మంచి స్నేహితులైపోతారు. ప్రియా ఓపెన్ అయినంత సీత ఏమీ బయట పెట్టదు, మౌనంగా అన్నీ వింటుంది అంతే. ఒకరోజు ఆఫీసుకి ప్రియ రాలేదు. ప్రతిరోజు ప్రియ బండి మీద ఇంటికి వెళ్తుంది. ప్రియ రాని రోజు బస్సుకు వెళ్తుంది. ఆ రోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉండటం కారణంగా లేట్ అవుతుంది. వర్షాకాలం, మబ్బులు రావటంతో చీకటిమయంగా ఉంటుంది. అప్పటికే 4 సార్లు సీత వాళ్ళమ్మ ఫోన్ చేసి ఎంతసేపటికి వస్తావు, వర్షం పడేలా ఉంది అని భయపడుతూ అడుగుతుంది. బస్సు ఏమో దరిదాపుల్లో కూడా లేదు. ఎలా అని కంగారు పడుతున్న సమయంలో సలీం అక్కడికి వచ్చి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అంటాడు. కానీ సలీం బైక్ ఎక్కడానికి సీత మనసు అంగీకరించటం లేదు. ఏం చెప్పాలా అన్న ఆలోచనలో ఉండగా, మేడం వర్షం పడేలాగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే తీసుకువెళ్తాను, లేదు అంటే నేను బయలుదేరతాను అని సలీం అనడంతో ఒకసారి ఆకాశం వైపు చూసి మౌనంగా బండెక్కి కూర్చుంటుంది. సగం దూరం వెళ్ళేసరికి వర్షం పడిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న బస్టాప్ దగ్గర బండి ఆపి ఇద్దరూ బస్టాండ్లోకి వెళ్తారు. వర్షం తగ్గిన తర్వాత బయలుదేరదాం అనుకుని ఇంతలో ఉరుములు మెరుపులు భయం పుట్టేలా శబ్దాలు వస్తున్నాయి. ఒక్కసారిగా సలీం సీత చెయ్యి పట్టుకుంటాడు. ఏదో ఛాన్స్ తీసుకుని చెయ్యి పట్టుకుంటున్నాడేమో అని కోపంగా సీత సలీం వైపు చూస్తుంది. ఏమీ అనుకోకండి మేడం, నాకు ఉరుములంటే చాలా భయం అని చెప్పి వణికిపోతున్నాడు. చేతులు వణకటం, మొహంలో భయం స్పష్టంగా కనపడటంతో ఇక మౌనంగా ఉంటుంది సీత. ఒక అరగంట తర్వాత వర్షం తగ్గింది. వర్షం తగ్గిన వెంటనే ఇంటికి బయలుదేరుతారు. ఇంటి దగ్గర దిగేటప్పుడు తనని చూస్తే ఇంట్లోకి వచ్చి టీ తాగి వెళ్ళండి అంటే బాగుండు అని, సార్ ఇంట్లోకి వచ్చి టీ తాగొచ్చు కదా అని అంటుంది. సలీం వెంటనే చేతికున్న వాచి వైపు చూస్తూ ఈ సమయంలో టీనా అంటాడు. సరే డిన్నర్ చేసి వెళ్ళండి అని మళ్ళీ ఒకసారి అడుగుతుంది. పర్లేదు మేడం, మరొకసారి వచ్చినప్పుడు చూద్దామంటూ బైక్ స్టార్ట్ చేయబోయాడు. అంతలో సీత అమ్మ బయటికి రావటంతో మా అమ్మ అని పరిచయం చేస్తుంది సీత. నమస్తే ఆంటీ అని సలీం అనగానే, అమ్మ సలీం అని చెప్తూ ఉంటాను కదా, అతనే ఇతను అని పరిచయం చేస్తుంది సీత. ఓ సలీమా బాబు, అప్పుడప్పుడు నీ గురించి ఇంట్లోనే చెప్తూ ఉంటుంది, రా బాబు కొంచెం అన్నం తిని వెళ్దు అని అమ్మ పిలిస్తే, పర్లేదండి ఎప్పుడైనా సెలవు రోజు వస్తాను,
మీరు చేసే వంటలన్నీ తిని వెళ్తాను. ఇప్పుడు చాలా లేట్ అయింది. అమ్మా నాన్న కంగారు పడిపోతుంటారు అని చెప్పి బయలుదేరతాడు సలీం. ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయిలాగే లేడు, తెలుగు అబ్బాయిలా ఉన్నాడు. కుటుంబం అది మంచిదేనా? లోపలికి వస్తూ ఆరాలు మొదలుపెట్టింది అమ్మ. సీత కోపంగా చూసేసరికి, ఏంటే ఆ చూపు దెయ్యంలాగా? నీకు ఆ అబ్బాయి నచ్చాడేమో అని అడిగా అని చెప్పి కుండ బద్దలు కొట్టేసినట్టు తన మనసులో ఉన్న మాట చెప్తుంది. ఎవరి బైక్ మీదైనా వస్తే వాడు నచ్చినట్టేనా? వారితో తిరిగినట్టేనా? ఒక అమ్మవి నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఎలా అని చెప్పి పెద్దగా ఏడుస్తుంది సీత. ఆపవే తల్లి, నువ్వు అంత త్వరగా ఎవరిని నమ్మవు కదా. ఎంత లేట్ అయినా ప్రియ బండి మీద కానీ బస్సుకు కానీ వస్తావు. అలాంటిది సడన్గా ఒక అబ్బాయి బండి మీద వచ్చేసరికి అలా అనిపించింది. అంతకు మించి ఏమీ లేదు అని అమ్మ అంటుంది. ప్రియ రాలేదు. ఈరోజు బయట వర్షం చూస్తూనే ఉన్నావు కదా, గత్యంతరం లేక అలా బండి మీద వచ్చాను అనగానే ఇక సీత అమ్మ మాట్లాడటం ఆపేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా జీవితాన్ని మోడు చేసుకుంటావే? తోడు అనేది లేకుంటే జీవితంలో ఏ ఆనందాన్ని పొందలేవు. తెలుసుకో అమ్మా అని తన ఆవేదన వ్యక్తం చేస్తుంది అమ్మ. మనకెప్పుడూ మామూలేగా ఈ హంగామా. చాలా లేట్ అయింది, ఆకలేస్తుంది అంటూ భోజనం బల్ల వైపు కదిలింది సీత. పెట్టుకొని తిను, నేను ఆల్రెడీ తినేశాను అని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అమ్మ. సర్లే, అమ్మకు అర్థం కాదు సీత భయం. ఎప్పుడు అనుకుంటూ తినేసి ఆలోచనలతో ఎప్పుడు పనుకుందో తెలియదు. మరుసటి రోజు సెలవు కావటంతో మార్నింగ్ లేటుగా నిద్ర లేచింది సీత. ఇంతలో బాస్ ఫోను. నిన్న నేనిచ్చిన ఫైల్లో ఫినిష్ చేశావా? ఇంటికి డ్రైవర్ని పంపించనా అని వేగంగా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఏ ఫైల్ సార్ అనగానే ఫోన్ కట్ అయింది. అంతలో సలీం నుండి కాలు. అప్పటికే 5 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టడం కారణంగా వినపడలేదు. వెంటనే రిటర్న్ కాల్ చేసింది సీత. మేడం, ఏమనుకోకండి, రాత్రి మర్చిపోయా వెళ్ళే హడావుడిలో. బాస్ మీకు ఒక ఫైల్ ఇమ్మన్నారు, అర్జెంట్ అంట, క్లయింట్కి త్వరగా పంపించాలని బాస్ చెప్పినంత స్పీడ్లోనే సలీం కూడా చెప్తున్నాడు. ఆపండి, బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు, ఫైల్ ఎలా వస్తుంది నా దగ్గరికి? నేను ఎప్పుడు ప్రిపేర్ చేయాలి అని ఆందోళన పడుతూ అడుగుతుంది సీత. మీరు కంగారు పడకండి, నేను ఫైల్ తీసుకుని వస్తా. ఫైల్ ఇద్దరం చెరొక కొంచెం హెల్ప్ చేస్తా, రమ్మంటారా ఇంటికి అనటంతో వెంటనే దిగాలు మొత్తం పోయి, సరే అయితే తొందరగా వచ్చేయండి, ఇద్దరం కలిసి త్వరగా పని చేద్దామంటుంది సీత. సరే అండి, వెంటనే బయలుదేరతా అని చెప్పి ఫోన్ పెట్టేసి సలీం సీత ఇంటికి బయలుదేరతాడు. లేచి తన అవతారం చూసుకుని, ఇలా చూస్తే సలీం జడుచుకుంటాడేమో అని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా ఎందుకో చీర కట్టుకుంటే బెటర్ అనిపించి కొంచెం కల్చరల్ లుక్ ఉంటుందన్న ఆలోచనతో వంకాయ రంగు చీర కట్టుకుని అద్దం ముందు రాణిలా తయారవుతుంది. చాలా రోజుల తర్వాత చీర కట్టుకుంటుంటే ఆశ్చర్యంగా వాళ్ళమ్మ చూస్తుంది. ఏంటే ఈ వింత, కొన్న చీరలన్నీ అటకెక్కించావంటే ఏ రోజు వినలేదు, ఈరోజేం బుద్ధి పట్టిందే తల్లి, తీసి కట్టుకుంటున్నావు ఆశ్చర్యంగా వలకపోస్తూ అడిగింది. సీత నవ్వుతూ, ఎన్నో డబ్బులు పెట్టి కొన్న చీరలు అలా మూలుగుతున్నాయి, ఎలాగూ ఈ చీరకు మ్యాచింగ్ అన్నీ ఉన్నాయని ఈ చీర కట్టా. సలీం ఇంటికి వస్తున్నాడు. ఆ బాస్ గాడు అర్జెంట్ వర్క్ అని అప్పచెప్పాడు. ఎప్పుడూ ఒకేలా ఎందుకని కట్టుకున్నా. నువ్వు దీనికి నానా అర్థాలు తీసి నాతో గొడవ పెట్టుకోకు. బల్లగుద్ది చెప్పాక నాకెందుకులే అమ్మ, అన్నీ నీకు నచ్చినట్లే జరుగుతున్నాయన్నట్లు ఆ అబ్బాయిని ఈసారి టిఫిన్ అన్నా చేసి వస్తాడు. ఊరికే పంపకుండా మధ్యాహ్నం భోజనం వరకమైనా ఉండమని చెప్పు, భోజనం పెట్టి పంపుదాం అని అమ్మ చెప్తుంది. సరే అమ్మా, మంచి మాట చెప్పావు, మంచి వంటలు రెడీ చేయి, మధ్యాహ్నం భోజనం చేశాక వెళ్ళమంటాను. ఇంతలో సలీం వచ్చి బెల్ కొట్టాడు. రండి కూర్చోండి అంటూ సాధారణంగా ఆహ్వానించి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. ఇది అండి ఆ ఫైల్ అంటూ చేతికి అందించాడు. సరే అండి, ముందు మీరు టీ ఆర్ కాఫీ అని ఆఫర్ చేస్తుంది. నాకు తాగే అలవాటు లేదండి, కొంచెం వాటర్ అని సున్నితంగా రిజెక్ట్ చేస్తాడు. వాటర్ తెచ్చిచ్చి మరో సోఫాలో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది. ఇద్దరూ కలిసి వర్క్ మొదలు పెడతారు. ల్యాప్టాప్లో స్పీడ్గా సీత టైప్ చేస్తూ ఉంటుంది. అప్రయత్నంగా సీత చేతిని సలీం తాగుతాడు. ఏదో ఇబ్బందిగా అనిపించి సలీం వైపు చూడగా సలీం వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏదో తెలియక తగిలింది అని అర్థం చేసుకుంటుంది. తన చెయ్యి తాకిడి కారణంగా తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి సీతకి. అంతలో వర్క్ రెడీ అయిపోయిందండి, బాస్కి కాల్ చేసి ఫైల్ తీసుకెళ్ళమనడానికి ఎవరో ఒకరిని రమ్మని చెప్పండి అనగానే, చాలా థ్యాంక్స్ సలీం గారు, మీరు ఉండటం కారణంగానే వర్క్ చాలా తొందరగా అయిపోయింది అని ఆనందంగా అంటుంది సీత. ఇక నేను వెళ్తాను అని సలీం వెళ్ళబోతుండగా, ఇంత దూరం వచ్చారు, నాకు చాలా హెల్ప్ చేశారు,
మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాలి అని అడగటంతో సరే అండి అంటాడు సలీం. అబ్బాయికి కావాల్సినవన్నీ పెట్టమ్మా, వంటగదిలో నాకు పని ఉందని చెప్పి భోజనం వడ్డించమని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది సీత అమ్మ. ఇక సీత సలీంకు వడ్డిస్తుంది. మీరు కూర్చోండి మేడం అనగానే సరే అంటూ సలీంకి ఎదురు సీత కూడా కూర్చుని ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేశాక మేడపై నుండి సిటీ వ్యూ చాలా బాగుంటుంది రండి అని చెప్పి పైకి తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి సిటీ వ్యూస్ చూసి చాలా బాగుందండి. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ కూర్చుని కాసేపు అంతా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటాడు సలీం. సీతకి సలీం మీద ఒక రకమైన ఆరాధన భావం ఏర్పడుతుంది. తన కళ్ళల్లో చూసే భావన అర్థం చేసుకున్న సలీం, ఏంటి మేడం మీ కళ్ళల్లో ఏదో బెరుకు, కారణం తెలుసుకోవచ్చా అంటూ సూటిగా అడిగాడు. లేదండి, ఏం ఆలోచించట్లేదు, నార్మల్గానే ఉన్నాను, ఇదిగో ఇటువైపు కూడా చూడండి అంటూ ఇంకొక వైపు కదిలింది సీత. ఇంతలో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు సలీం. ఒక్క క్షణం సీత గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. తిరిగి చూస్తే తన నుండి ఒకే ఒక మాట, నన్ను పెళ్లి చేసుకుంటారా మేడం అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు. ఆ మాటలు సీత మనసులో ఉన్న పాతగాయాన్ని మరొకసారి కలవరపెట్టింది. తిడదామన్నా తిట్లు రావట్లేదు, చెయ్యి వదలాలి అనిపించటం లేదు. ఇలాంటిది ఒకటి వస్తుందని తన జీవితంలో అనుకున్నదే లేదు. కళ్ళ వెంట నీరు రావటంతో అది గమనించిన సలీం, ఏమైందండి, నేనేమైనా తప్పుగా అన్నానా? తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. మీకెప్పుడో చెప్పాలనుకున్నా కానీ సమయం దొరకలేదు. ఈరోజు మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది, అందుకే దాచుకోలేక చెప్పా. ఏదైనా మీరు అంగీకరిస్తే అది చాలు అని చాలా స్పష్టంగా చెప్పాడు. సీత మనసు కూడా సలీం పెళ్లి చేసుకో అన్నట్లు అనిపిస్తుంది కానీ సాహసం చేయలేకపోతుంది. వెంటనే ఏం మాట్లాడకుండా కిందకి వచ్చేసింది సీత. సీత వెనకాలే సలీం కూడా వచ్చాడు. అమ్మ ఇదంతా గమనిస్తూనే ఉన్నా ఎటువంటి చలనం లేకుండా మౌనంగా ఉంటుంది. కాసేపటికి వెళ్ళొస్తాను మేడం, సారీ అని చెవి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్తాడు. సలీం అమ్మకి ఎక్కడ వినపడుతుందో అని. సలీంకి తెలియని విషయం ఏమిటంటే ప్రతి ఒక్కటి వాళ్ళమ్మ గమనిస్తూనే ఉంటుందని. రాత్రి అన్నం తినాలనిపించగా నిద్ర పట్టక ఎటో తెలుసుకోలేక సతమతమవుతూ ఉంటుంది సీత. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగేసరికి సీత ఏడుపు ఆపుకోలేక అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తుంది. ఏం జరుగుతుందమ్మా నా జీవితంలో? అదృష్టం అవకాశం కలిసి ఇచ్చే సమయానికి ఏదో ఒక మంత్రం, ఇక చాలు, దేవుడికి కూడా నా మీద జాలి లేదమ్మా. దేవుడు నా జీవితంలో అన్ని కష్టాలు రాశాడు. సలీంని పెళ్లి చేసుకోవాలనుంది కానీ గత జీవితం తెలిస్తే నా వైపు కన్నెత్తి కూడా చూడడు. తనకి నా గత జీవితం ఎలా చెప్పాలి అని బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడుకురా, సలీంని నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలు మొత్తాన్ని తనకి వివరంగా చెప్పు. నిన్ను నిజంగా ఇష్టపడేవాడైతే దాన్ని అర్థం చేసుకుని నీకు దగ్గరవుతాడు. నీకంటూ ఒక కొత్త జీవితం ఏర్పడుతుంది. లేదు సమాజంలాగా అందరూ ఆలోచించే వ్యక్తి అయితే నీకు దూరంగా ఉంటాడు. ఎలాగూ నీ జీవితం మోడుబారిపోయింది. చూద్దాం, నీ జీవితంలో సుఖ సంతోషాలు దేవుడు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా నీ గత జీవితం తెలిసినా సరే సలీం నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు నీలోనే కుమిలిపోమాకు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీకు తోడుగా ఈ అమ్మ ఉందిగా అని సీతకు ధైర్యం చెప్పటంతో సరే అమ్మ, వీలు చూసుకొని నా గత జీవితం గురించి మొత్తం చెప్పేస్తాను, చూద్దాం సలీమే నిర్ణయం తీసుకుంటాడు అని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా తన కన్నీటిని తుడుచుకుంటుంది. సలీం అంత ఇష్టపడుతున్నా సీతకు కూడా సలీం మీద ప్రేమ ఉన్నా ఎందుకు తన ప్రేమను వ్యక్తం చేయటం లేదు? తన జీవితంలో అసలు ఏం జరిగింది? తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా సలీం పెళ్లి చేసుకోడా, లేక తెలియని ఇంకేదైనా జరిగిందా? తెలుసుకోవాలంటే రెండవ భాగం వినాల్సిందే.